మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి ఉపన్యాసం ఏదైతే భారత్ మాతాకి జై ఏక్ హైతో సేఫ్ హై అన్నటువంటి నినాదంతో పాటుగా 2014 ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం చేతులు మారడానికి ఇప్పుడు ట్రంప్ ఎట్లయితే గెలిచేసినా కూడా జనవరిలో రాబోతున్నాడో అట్లాగే నరేంద్ర మోడీ టేకప్ చేసే లోపుగా తాత్కాలిక ప్రధానమంత్రి లేదా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని వేల ఎకరాలు తీసుకెళ్ళి వక్ఫ్కి ఇచ్చేసింది. ఈ విషయాన్ని నిన్న నరేంద్ర మోడీ చెప్పేదాకా ఎవరికి తెలియలే. అలాగే అసలు భారత రాజ్యాంగంలో వక్ఫ్ ఎక్కడ ఉంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఇది ఇంతవరకు ఎవరికి ఫ్లాష్ కాల. భారత రాజ్యాంగంలో లేనటువంటి తీసుకొచ్చి ఒక రాజ్యాంగేతర శక్తి నీ భూమి నీది కాదు నాది అని చెప్పేస్తుంది, అది ఇచ్చేయాల అంతే. వాళ్ళ మతస్థులే ఒక ట్రిబ్యునల్ ఉంటారు, అక్కడ కూడా వాళ్ళని మనం ఒప్పించుకోవాలి, మనం మెప్పించుకోవాలి. కాదు అనుకుంటే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. అసలు ఇంకా మన హక్కేముంది భారత రాజ్యాంగం ప్రకారం? దాన్ని ఆయన ప్రస్తావించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. कांग्रेस ने देश में यही खेल खेला. कांग्रेस ने तुष्टीकरण के लिए कानून बनाए, सुप्रीम कोर्ट के आदेश तक की परवाह नहीं की. इसका एक उदाहरण वक्फ बोर्ड है. दिल्ली के लोग तो चौंक जाएंगे. हालात ये थी कि 2014 में इन लोगों ने सरकार से जाते जाते दिल्ली के आसपास की अनेक संपत्तियां वक्फ बोर्ड को सौंप दी थी. बाबा साहब आंबेडकर जी ने जो संविधान हमें दिया है ना, जिस संविधान की रक्षा के लिए हम प्रतिबद्ध है, संविधान में वक्फ कानून का कोई स्थान ही नहीं है. लेकिन फिर भी कांग्रेस ने तुष्टीकरण के लिए वक्फ बोर्ड जैसी व्यवस्था पैदा कर दी. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేనటువంటి వక్ఫ్ని తెచ్చిపెట్టారు అన్నటువంటిది, అట్లాగే ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఇలా రాసి ఇచ్చేశారు అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం చేశారు ఆయన.